హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ టూర్స్ అండ్ టెంపుల్ దర్శన్. ఈరోజు మనము దివ్యారామం అండ్ జంగిల్ బుక్ రెండు వేరు కాదు, రెండు ఒకటే. ఫస్ట్ చూపించింది అయితే దివ్యారామం, ఇది వచ్చి జంగిల్ బుక్. ముందు నుంచి అయితే జంగిల్ బుక్కే ఉండింది, కాకపోతే ఇప్పుడు కొత్తగా దివ్యారామం పెట్టారు. అక్కడి నుంచి ఇక్కడికి ఒక ఎంట్రీ, ఒక బ్రిడ్జ్ ద్వారా ఎంట్రీ అవ్వచ్చు. అది మళ్ళీ నేను చూపిస్తాను. ముందుగా అయితే ఇది మనకి జంగిల్ బుక్లో ఉన్న ఎంట్రన్స్. చూసారా, బోర్డు కూడా వేశారు జంగిల్ బుక్. మేము ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే, తిరుపతిలో గత వారంగా వర్షాలు పడుతున్నాయి కదా, సో ప్రకృతి చాలా అందంగా బాగుంటుంది, ఎంజాయ్ చేయడానికి వచ్చాము. మాతో కూడా మీరు కూడా ఎంజాయ్ చేయాలని మీకు ఈ వీడియోని చూపిస్తున్నాము. మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు అక్కడ గంట కొడితే ఇక్కడ తిరుపతి వెంకన్న స్వామి దాకా వినిపించాలి. మనం ఇది చూసినట్లయితే రియల్గా అడవిలోకి వెళ్తున్నంత ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి కొంచెం జ్ఞానోదయం కోసం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు. డోంట్ యూజ్ ది ప్లాస్టిక్ మెటీరియల్, ప్లీజ్ యూజ్ డస్ట్బిన్, కన్సెప్షన్ ఆఫ్ ఆల్కహాల్, స్మోకింగ్ అండ్ ప్లీజ్ మిక్ సైలెన్స్ అండ్ జంగిల్ బుక్ అని ఉంటుంది. ఇక్కడికి మీరు ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్తో రావచ్చు. మేమైతే ఫ్రెండ్స్ వచ్చేసాము ఎంజాయ్ చేయడానికి. వ్యూ బాగుంటుందంట. ఇంకా వర్షం పడింది కదా, లోపల వాటర్ ఫాల్స్ కూడా మీకు ముందు చూపిస్తాను. మేమైతే వచ్చేసాం ఫ్రెండ్స్. అది చూసారా, గుంటనక్క ఫాక్స్ అంట, ఇది వచ్చి ఉడత. ఇంకా మొత్తం చెట్లే ఉంటాయి, అడవనకు చెట్లే ఉంటాయి అనుకోండి. ఇక్కడ నాకు ఇంకో స్పెషల్ నచ్చింది ఏంటంటే, మనకి ఎక్కడ ఉండదు కానీ ఇక్కడ జంగల్ బుక్లో చెట్లుకి ఈ చెట్లు ఇది, ఈ చెట్టు ఇది అనేది దానికి ఒక మెన్షన్ చేసి పెట్టారు, దానికి ఒక సపరేట్ నేమ్. అది బాగా నచ్చింది నాకు ఇక్కడ. ఇంకా మేమైతే ఊరికే రాకుండా స్టార్టింగ్లోనే పాప్కార్న్ అంట, స్వీట్ కార్న్ అంట తీసుకొని వచ్చేసాము. మీరు కూడా అలాగే ఏదైనా తింటా వెళ్ళడానికి బొరుగులో స్వీట్ కార్న్, మాడికి అవి ఇవి అక్కడ మనకి స్టార్టింగ్లోనే షాప్స్ ఉంటాయి, తీసుకొని రావచ్చు. తింటా వచ్చాం మేమైతే. ఇది వచ్చి తెలుసు కదా జింక, చూడండి ఎలా ఉందో, అలా చూస్తూ ఉంది. నేనైతే నన్ను చూస్తుంది అనుకున్నాను, కానీ అది పక్క ఎవరినో చూస్తుందంట. సరేలేండి. ఇంకా మనం ముందు చూసినట్లయితే అదొక వాటర్ పాండ్లా ఉంటుంది, చూసినారా? అది కొంచెం అంటే అదొక వాటర్ లాగా ఒక ఇదిలా ఉంటుంది, బాగుంది. ఇక్కడ చాలా మంది ఫోటోషూట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. చూడండి పైన అదే చేస్తున్నారు, చాలా బాగుంటుంది. ఇది మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక హట్లా ఉంది, మనం కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఫ్యామిలీస్తో మనం ఏదైనా ఫుడ్ తీసుకొని వచ్చినప్పుడు అలా కూర్చొని తిని వెళ్ళొచ్చు. ఇది ముందంతా లేదు కానీ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు బాగా డెవలప్ చేశారు దాన్ని. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ పైన అది వాటర్, అది నార్మల్ టైంలో వచ్చినప్పుడు కనిపిదు కానీ ఈ రెయిన్ టైంలో అయితే ఆ వ్యూ బాగుంటుంది. ఇంకా మనం ఇది చూసినట్లయితే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ అండ్ బర్డ్స్ అండ్ స్పారోస్ అవన్నీ ఇక్కడ ఉంటాయని అక్కడ నీట్గా డ్రాయింగ్ వేసి ఆ పెయింట్ ద్వారా మనకు తెలియజేశారు. అక్కడ ఏదో మనకి రాశారు, మీకు తెలుసా? అటు సైడ్ నుంచి కూడా వెళ్ళచ్చు. మనకి ఇదే అనిమల్స్, చాలా అనిమల్స్ అన్నాం కదా. అక్కడ చూడండి ఎవరో ఉన్నారు, వాటర్ చూసారా, బాగుంటుంది. మీరు కూడా ఒకసారి వచ్చేయండి, చూడండి. నేచర్ అనేది బాగుంటుంది. మనకి బ్యాక్గ్రౌండ్ బర్డ్స్ సౌండ్స్ చాలా బాగా అనిపిస్తుంది. చూసారా కోళ్ళు. మనం అనిమల్స్ చూడవచ్చు అన్నాం కానీ నేను కూడా చాలాసార్లు వచ్చా కానీ అనిమల్స్ ఉంటాయన్నారు కానీ ఇవే అనిమల్స్ ఏమో మేబీ. నేనైతే ఇవే చూసిన. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ఈ అప్లోడ్ చేయగానే వీడియో వెంటనే మీరు కూడా వచ్చేయండి. చూడండి ఎంత బాగుందో, ఇది ఎంత బాగుందో చూడండి. చూసారా వాటర్ ఫాల్స్, ఇది తిరుమల నుంచి పడుతున్నాయి. చూసారా, చాలామంది వస్తారు ఇక్కడికి, కపుల్స్ అండి. ఇంకేముంది, ఇంకా ఆడైనా అంతే కదా.
ఇప్పుడు వెళ్ళిపోతాయి యాడా ఇట్లా మనం చూసినట్లయితే చిన్ని బ్రిడ్జ్ వేసి కింద వాటర్ ఫ్లో అవుతుంది. ఆ వాటర్ వచ్చి రెయిన్ అని చెప్పాను కదా, సో అలా అది ఫ్లో అవుతూ ఉంది. చాలా ప్యూర్గా బాగుంది వాటరు. నేనైతే దిగేసాను, బాగుంది ఫ్రెండ్స్. ఇంకా ముందుకెళ్దాం. ఇది మనం చూసినట్టయితే చిల్డ్రన్స్ ప్లే ఏరియా అని, అంటే ఫ్యామిలీస్తో వచ్చేటప్పుడు అలా పిల్లలు అలా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. ఇంకా లోపలికి వెళ్ళి చూసినట్లయితే ఇటు సైడ్ అంతా మొత్తం చెట్లే. ఇటు సైడ్ వచ్చేసి మనకి ఆ వాటర్ చూసారా, వాటర్ ఫాల్స్. అదే నేను చెప్పాను ఇప్పుడు వర్షాలు కదా, ఆ వాటర్ ఫాల్స్ అనేది బాగుంటుంది. ఆ వ్యూ అనేది మనం మిస్ అవుతాం నార్మల్ టైమ్స్లో. ఇంకా మనం చూసినట్లయితే ఇదొక వాటర్ పాండ్, అదొక వాటర్ పాండ్, మధ్యలో చిన్న చిన్ని తాబేళ్ళు కూడా ఉన్నాయి. ఇది చూసారా, మనం కూర్చొని ఆ వాటర్ని వ్యూని ఎంజాయ్ చేయడానికి మనకు చిన్ని హట్ లాగా వేసి పెట్టారు రేకులతో. ఇంకా ఇద్దరు దోస్తులు వచ్చేస్తున్నారు కెమెరా పెట్టుకొని. ఇక్కడ ఫోటోషూట్స్ ఎక్కువ ఉంటాయి, బాగుంటుంది ఫోటోషూట్కి ఆ వ్యూ అనేది. చూడన్నా ఇక్కడ ఈ వాటర్ కూడా ఆ రెయిన్ వల్ల మనకి ఈ వాటర్ అంతా ఫ్లో అవుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒక బ్రిడ్జ్ ద్వారా జంగిల్ బుక్కి దివ్యారామంకి లింక్ అనేసి. ఇది ఆ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ ద్వారా వెళ్తే మనం దివ్యారామంకి వెళ్తాము. ఈ వాటర్ కూడా మనకు ఆ రెయిన్ వల్ల ఫ్లో అవుతుంది. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే దివ్యారామంలోకి వచ్చేసాము. ఇది దివ్యారామం అండి. ఆ చెట్టు కూడా చూసారా, ఆ వర్షాలకి పడిపోయింది. ఇంకా మనం లోపలికి వెళ్ళి చూసినట్టే ఈ దివ్యారామంలో కూడా మనకి ప్లే గ్రౌండ్ అనేది ఉంది, ఆడుకోవడానికి ఫ్రెండ్స్తో. పిల్లలు వచ్చి బాగా ఆడుకోవడానికి ఉంటుంది. మా అక్క చూడండి కోచ్లాగా ఆడ పోయి ఆడుకుంటుంది. ఇది వచ్చి చూసినట్లయితే ఫిష్ లాగా అలా డస్ట్బిన్ పెట్టారు. ఇది చూసారా, అదేదో నిజము అనుకుని భయపడ్డాను. అది జస్ట్ ఒక ఆర్ట్, బాగుంది కదా. ఇంకా మనం లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే ఇది మార్నింగ్ టైమ్స్లో వాకింగ్ అని చెప్పాను కదా, ఈ దారిలో మనం వాకింగ్ చేస్తారు మార్నింగ్ టైమ్స్లో. చూడండి టకామని చూసారు ఇంకో చిన్న పిల్లకాయలు తీసుకొచ్చి భలే భయపడతారు. పెద్దవాళ్ళు మీటింగ్ వేసినారు ఇంతసేపు, ఓ డ్యాన్స్లు వేసినారు వీళ్ళు. ఒక వీడియోకి బాయ్. మాకు ఇక్కడ ఒక అవ్వ అయితే కూడా దోస్త్ అయిపోయింది. ఇంకా చూసారా స్టార్టింగ్లో అవర్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అంట. అది చూడండి, అది నా ఫ్రెండ్ అనుకున్నాను, కానీ లాస్ట్గా చూసే లోపల డస్ట్బిన్. నేనైతే నా ఫ్రెండ్ అనుకున్నాను. ఇంకా ఇక్కడ మనం చూసారా, ఒక చెక్కతోనే కూర్చోడానికి ఎంత బాగా అరేంజ్ చేశారో, కూర్చొని ఆ బ్యూటిఫుల్ ప్లేస్ని, ఆ బర్డ్ సౌండ్స్ని ఎంజాయ్ చేయడానికి. ఇమాజిన్ ఏ ఫిష్ వితౌట్ వాటర్ కెన్ ఇట్ సర్వైవ్. నో ఇమాజిన్ ఏ వరల్డ్ వితౌట్ ట్రీ కెన్ బీ. You plant your life. నేను ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎక్కడా లేదు, నేను చూడలేదేమో, ఇక్కడ మాత్రం నేను చూసింది. ఈ చెట్టు మనకి ఇది యూజ్ అవుతుంది, ఇది యూజ్ అవుతుందని కొన్ని బోర్డ్స్ కూడా వేశారు. నేను అది చూశారు కదా. ఇంకా ఆడాడ అవి ఎందుకు తగిలిచ్చారంటే ఊరికే కాదండి, మనకి ఇక్కడ బర్డ్స్ అవి ఎక్కువ ఉంటాయి అంటాను కదా, అవి ఫుడ్కి అలా పెడుతూ ఉంటారు, డే బై డే పెడతా ఉంటారంట. ఇక్కడ చూసారా చిన్ని ట్యాంక్లో వాటర్ ఉంది బర్డ్స్కి. ఇంకా మనం ముందుకెళ్ళి చూసినట్లయితే వాళ్ళ మీద మంచి ఆర్ట్తో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మనకు ఒక కొటేషన్ కూడా చేశారు, ధర్మాన్ని రక్షించండి, ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది అని. చూడండి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇది వచ్చి కలుసం, 2 కలుషాలు. చూడండి ఇక్కడ వేప చెట్టుకి అయితే పూజ కూడా చేస్తున్నారు. ఈ వేప చెట్టుకి ఎందుకు పూజ చేశారంటే, ఈ వేప చెట్టు పక్కన రాగి చెట్టు ఉంది, ఈ 2 కలిసి ఉన్నాయంటే దేవుడు కొలువైనట్టు భావిస్తారు. అందుకని ఇక్కడ పూజ చేస్తున్నారు ఈ వేప చెట్టుకి. ఇక్కడ చూసినట్లయితే స్వామివారికి ప్రసాదం కూడా పెట్టున్నారు. చూడండి దేవుడిది. పూజలు కూడా చేస్తూ ఉంటారంట సాటర్డే. అవి చూసారా పిచ్చుకలకి అవన్నిటికీ అక్కడ అలా చెట్లు కడతారు, వాటర్ పోసి పెడతారు అవి తాగేకి. చూడండి ఇక్కడ బర్డ్ సౌండ్స్ అనేది చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి చెట్లు కట్టారు ఎందుకంటే ఊరికే కాదు, పిచ్చుకలకి అవన్నిటికీ డే బై డే ఫుడ్ పెడుతూ ఉంటారు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు. చూడండి బర్డ్ సౌండ్స్ చూడండి కాసేపు.
ఇదంతా బర్డ్స్కే. చూడండి ఎంత బాగా పెరుగుతున్నాయో. చూసారా, సౌండ్స్ చాలా బాగుంటుంది పీస్ఫుల్గా. చూడండి, నేను చెప్పాను కదా అక్కడ ఆ బౌల్స్లో ఫుడ్ పెడతారని. చూడండి, ఆడ పిచ్చుక ఆగి తింటుంది బౌల్లో. చూసారా చూసారా, దేవుడి ప్రసాదం కూడా తినేస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఏం పెట్టలేదు. అర్రే, ఇదేంది నీళ్ళలో కాకుండా మట్టిలో ఉంది. ఇది నిజం కాదా? మేమైతే నిజం అనుకున్నాము. చూడండి ఇది ఎలా చూస్తుందో. ఏమి పొడుస్తావా? చాలా బాగుంది కదా. తాతలు చూడండి పీస్ఫుల్గా ఎంజాయింగ్ దేర్ యూత్. తేలు చూసారా, ఆంటీలు ఉప్పర్ మీటింగ్. చింతకాయలు, వీళ్ళు చింతకాయలు కొట్టుకొని తినే చూస్తూ ఉన్నారు. ఇంకా మనం ముందుకెళ్ళి చూసినట్లయితే చూసారా తాబేలు, అది ఎంత బాగా, మేమైతే ఫుడ్ వేస్ట్ చూసాము, అది ఎలా రియాక్ట్ అవుతుందని చూడండి మీరు కూడా, అది ఎలా వస్తూ ఉందో. టచ్ మీ నాట్ ప్లాంట్. సో ఇంతే ఫ్రెండ్స్, మేము వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.